హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్స్. ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా సాఫ్ట్గా గోధుమ పిండితో స్వీట్స్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ స్వీట్స్ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా చాలా ఇష్టంగా తినేలాగా ఉంటాయి. ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మరి ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దామా. ముందుగా ఒక వెడల్పాటి ప్లేట్ తీసుకుని అందులో 2 కప్పుల గోధుమ పిండిని వేసుకోవాలి. చిటికెడు ఉప్పు, చిటికెడు వంట సోడా, పావు టీ స్పూన్ యాలకుల పొడి వేసుకుని వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి బాగా మిక్స్ అయిన తర్వాత అరకప్పు పెరుగుని యాడ్ చేసుకుంటున్నాను. 2 కప్పుల గోధుమ పిండికి అరకప్పు పెరుగుని యాడ్ చేసుకుని 2 టీ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇవి బాగా మిక్స్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల పాలను యాడ్ చేసుకుంటున్నాను. ఈ పాలు నేను బాగా మరగపెట్టుకుని చిక్కగా అయ్యేంత వరకు బాయిల్ చేసుకున్నాను. ఇలా చిక్కగా అయిన పాలను 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్స్ చేసుకుంటూ చపాతీ ముద్దలా కలుపుకోవాలి. మీకు కొంచెం గట్టిగా అనిపిస్తే కొద్దిగా పెరుగుని యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా మనం ముద్దలా తయారు చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఈలోపు షుగర్ సిరప్ తయారు చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టి అందులో 1 కప్పు పంచదార, 1 కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుని పంచదార కరగనివ్వాలి. పంచదార కరిగిన తర్వాత ఇలా ఒక పొంగొచ్చేంత వరకు హై ఫ్లేమ్లో ఉంచి పొంగొచ్చిన తర్వాత ఫ్లేమ్ని లోకి అడ్జస్ట్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకుని 5 నిమిషాల పాటు షుగర్ సిరప్ని మరగనివ్వాలి. 5 నిమిషాల తర్వాత కన్సిస్టెన్సీ అనేది ఇలా మనకి స్టిక్కీగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు పావు టీ స్పూన్ యాలకుల పొడి వేసుకుని బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అరగంట తర్వాత చూస్తే మనకి ఈ ముద్ద కొంచెం సాఫ్ట్గా అయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని ఒక ప్లెయిన్ సర్ఫేస్ మీద పెట్టి రోల్ చేసుకోవాలి. పల్చగా అయితే రోల్ చేసుకోకూడదు, థిక్గా రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసిన తర్వాత ఒక ఐరన్ స్కేల్ కానీ నైఫ్ కానీ తీసుకుని ఇలా నెయ్యి రాసుకుని ఎడ్జెస్ని కట్ చేసుకోవాలి. ఎడ్జెస్ కట్ చేసిన తర్వాత దీన్ని మనం క్యూబ్ షేప్లో కట్ చేసుకోవాలి. మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్తో కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ క్యూబ్ షేప్లో కట్ చేసుకున్నాను. చూసారు కదా, క్యూబ్ అనేది ఈ మాత్రం థిక్గా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఈ క్యూబ్స్ అన్నీ మనకి రెడీ అయిపోయాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వీటిని ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఒక మూకుడు పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న క్యూబ్స్ను మెల్లిగా ఆయిల్లోకి డ్రాప్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, మంచి గోల్డెన్ కలర్ వచ్చేసాయి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇక్కడ ఒకటి ఫన్నీగా ఉంటుందని హార్ట్ షేప్లో కట్ చేసుకున్నాను. ఈ విధంగా ఏ షేప్లోనే మీరు కట్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఇలా సర్కిల్ షేప్లో కూడా కట్ చేసుకున్నాను. మీకు చూపించడం కోసం ఇలా ఒకటి హార్ట్ షేప్, సర్కిల్ షేప్ కట్ చేసుకున్నాను. ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకుని ఆ బౌల్లో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్ని యాడ్ చేసుకోవాలి. మనకి స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే 20 నిమిషాల నుంచి అరగంట పాటు షుగర్ సిరప్లో పెట్టుకోవాలి. స్వీట్ తక్కువ తినేవాళ్ళు 5 నుంచి 10 నిమిషాల పాటు షుగర్ సిరప్లో ఉంచుకుంటే సరిపోతుంది. ఇలా షుగర్ సిరప్లో 20 నిమిషాలు ఉంచుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా
గోధుమ పిండితో స్వీట్స్ రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్. చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా చాలా నచ్చుతుంది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇంకా ఇలాంటి టేస్టీ రెసిపీస్ కావాలంటే మా హోమ్ మేకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలా చేయడం వలన నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు ఇన్స్టెంట్ నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.